వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. పార్టీ నాయకురాలు ఇప్పటికీ ఎమ్మెల్సీగా ఉన్న కల్వకుంట్ల కవిత చెప్తున్నారు, సామాజిక తెలంగాణ రాలేదు, సామాజిక న్యాయమే జరగట్లేదు, బీసీ ఎస్సీలకు న్యాయమే జరగలేదని. మీరు మాత్రం సపోర్ట్ చేస్తున్నారు. కల్వకుంట్ల కవిత గారు ఆమెకు స్క్రిప్టు రేవంత్ రెడ్డో లేకపోతే ఇంకెవరో ఇస్తున్నారని నేను అనుకుంటా. కల్వకుంట్ల కవిత గారికి ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల మీద అవగాహన ఉందా లేదా అనే దాని మీద నేను కామెంట్ చేయను, అది మీరు ఆమెనే అడగాలి. కానీ నేను ఏమంటున్నంటే ఆమె మాట్లాడేది ఆమెతో ఎవరో మాట్లాడిస్తున్నారు. ఆమె ఎందుకు ఆమె ఆ విధంగా మాట్లాడుతుంది అన్నది మరి కవిత గారిని మీరు అడగాలి. అదర్వైజ్ తెలంగాణ అవును ఒక అన్ని వర్గాలకు న్యాయం జరగాలనేది అభిలషణీయమైన ఆకాంక్షనే. కానీ దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. అదే ఒక్క రోజులో రాత్రికి అన్ని వర్గాలకు న్యాయం చేసే పరిస్థితి రాదు. కానీ దానికి ఎక్కడో దగ్గర పునాదులు పడ్డాయి. తెలంగాణలో 2014లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి 2024 వరకు 2023 వరకు వారు ముఖ్యమంత్రిగా దిగిపోయినంత వరకు ఎన్నో వర్గాలకు చాలా న్యాయం జరిగింది. ముదిరాజులకు న్యాయం జరిగింది, మాదిలకు న్యాయం జరిగింది, మాళ్ళకు న్యాయం జరిగింది, మున్నూరు కాపులకు న్యాయం జరిగింది. అట్లా మీరు ఏ కులం చెప్తే ఆ కులానికి ఎక్కడో దగ్గర యాదవులకు గొర్రెల స్కీమ్ పెట్టారు, ముదిరాజులకు మత్స్యకారుల స్కీమ్ పెట్టారు, దళిత బంధు స్కీమ్ పెట్టారు, గిరిజనులకు తండాలకు రిజర్వేషన్లు, తండాలకు గ్రామ పంచాయతీలు చేశారు, గిరిజనులకు రిజర్వేషన్ పెంచారు. కానీ ప్రధానమైన ఆరోపణ దళితులను ముఖ్యమంత్రి చేస్తారని చేయలేదు, దళిత బంధు సక్రమంగా అమలు చేయలేదు. అయినా కూడా మీకు కేసీఆర్ ద్వారానే బహుజనులకు ఇంకా ఎన్ని రోజులు ఇదే ప్రశ్న అందరూ అడుగుతూ ఉన్నారు. నేను చెప్తున్నా, దళితులకు ముఖ్యమంత్రి ఇచ్చినా ఇవ్వకపోయినా నేనేమంటున్నంటే ఒక సామాజిక వర్గానికి న్యాయం చేయాలంటే ఆ సామాజిక వర్గం నుంచి ఒక వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తేనే వాళ్ళందరికీ న్యాయం జరుగుతుంది అనుకోవడం అనేది అది కేవలం అశాస్త్రీయమైన ఆలోచన అని నేను అనుకుంటున్నాను. దానివల్ల పెద్దగా అట్లా ఆ ఎక్స్పెరిమెంట్లు నేను చాలా చోట్ల కూడా ఈ విషయాన్ని చెప్పిన. ఆ ఎక్స్పెరిమెంట్ చాలా చోట్ల కూడా జరిగినాయి. ఇక్కడ ఈరోజు మార్జినలైజ్ ఒక బీసీఓ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం లేదా, వాళ్ళకి పదవులు అవసరం లేదంటారా? అందరికీ అవకాశం వచ్చినప్పుడు వాళ్ళకు కూడా అవకాశం రావడంలో తప్పులేదండి. తప్పనిసరిగా వాళ్ళకు అందరికీ అవకాశాలు వచ్చినప్పుడు వాళ్ళకు కూడా అవకాశాలు రావడంలో తప్పులేదు. చరిత్రలో వాళ్ళకు అవసరం వచ్చినప్పుడు చరిత్రనే వాళ్ళకు వచ్చే విధంగా తప్పకుండా చరిత్రలో పరిస్థితులు వస్తాయి. పరిస్థితులు వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళ దాంట్లోకి అవుతారు. దీంట్లో దాన్ని ఏమైనా అరిచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేరు అంటారు కదా. ఎప్పుడు కూడా చరిత్రలో అవసరం వచ్చినప్పుడు డెఫినెట్గా వస్తారు. దాంట్లో మీకు ఏం అనుమానం ఉండాల్సిన అవసరం లేదు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.